అమ్మా, నా భర్త నన్ను అర్థం చేసుకుని నాకు దగ్గరయ్యేలా చెయ్యి. ఎంతో ఇష్టపడి ఆయన్ని పెళ్లి చేసుకున్నాను. ఆయనంతలా ప్రేమించాను. తను నన్నంతలా ప్రేమించి అర్థం చేసుకునేలా చెయ్యి. అలా చేస్తే మళ్ళీ నీ గుడికొచ్చి నిన్ను దర్శనం చేసుకుంటాను. అదేనమ్మా, ఆ పాట పాడిన అమ్మాయిని నేను మనస్ఫూర్తిగా ప్రేమిస్తున్నాను. కానీ అమ్మాయి ఎలా ఉంటుంది, ఎక్కడ ఉంటుందో నాకు తెలీదు. ఆ అమ్మాయి ఎలాగైనా నాకు ఎదురుపడేలాగా చేయి, నా జీవితంలోకి వచ్చేలాగా చేయి. వేరే అమ్మాయిని పెళ్లి చేసుకుని ఇక్కడికి వచ్చి ఇంకొక అమ్మాయి గురించి అడుగుతున్నానని తప్పుగా అనుకోవద్దు. మా పెళ్లి బలవంతంతో జరిగింది, కానీ ఇష్టంతో కాదు. నీకు తెలుసు కదా, ఆ అమ్మాయి ఎవరో నాకు తెలియాలి. తను నన్ను ప్రేమించాలి. తనే నా జీవితంలోకి భార్యగా రావాలి. ఏమైంది? ఎవరో నన్ను తలుచుకుంటున్నారండి. నిన్నెవడు తలుచుకుంటాడు? ఎవరో ఎందుకు తలుచుకుంటారు? మీరే తలుచుకొని ఉంటారు. నేనే నిన్ను తలుచుకోలేదు. మరి వేరే అమ్మాయిని తలుచుకున్నానులే. అవునా? మీకెంత సీన్ లేదులేండి. పదండి, రాళ్ళు పెడదాం. ఏమండి, మీరు కూడా రాళ్ళు పేర్చండి. ఈ రాళ్ళు ఒకదాని మీద ఒకటి పేరిస్తే మనసులో ఉన్న కోరికలన్నీ నెరవేరుతాయని చెప్పారు కదా. అవును, నా మనసులో కోరికలన్నీ నెరవేరాలి. నా వైపు అలా చూస్తావేంటి? నీది రాసుకో. ఏ, నేను మీ భార్యనే కదా, నాకు తెలియకూడదా? ఎవరికి తెలిసినా నీకు మాత్రం తెలియకూడదు.